రైట్. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తర్వాత రాయలసీమ జిల్లాలో మూడ్ ఆఫ్ ద పీపుల్, పల్స్ ఆఫ్ ద పీపుల్ ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ బస్ యాత్ర కన్నా ముందు కొద్దిగా పర్సెంటేజ్ అనేది తక్కువ ఉండే. ఆఫ్టర్ బస్ యాత్ర ఒక 3% ఇంక్రీజ్ అయింది. ఈ మొన్న ఒక ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇంకొద్దిగా పెరిగింది మళ్ళీ. కానీ ఎక్కడ తగ్గట్లేదు, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ప్రజెంట్ ఉన్న షేర్ అయితే. లాస్ట్ నేను ఒక 15 days బ్యాక్ ఇక్కడ చేశాను పని ఆల్రెడీ. మళ్ళీ 4 days మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడ కొవ్వూరులో చేస్తే కంపేర్ టు దట్ సర్వే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు కొవ్వూరు డిఫికల్ట్గా ఉండే, ఇప్పుడు ఏమో ఎడ్జ్ వచ్చేసింది ఆల్రెడీ. సో 4 to 5% ఎడ్జ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్న సినారియో. సో ఎంటైర్ స్టేట్ విషయంలో చూసుకుంటే ఓవరాల్గా అయితే వైసీపీ యొక్క ఓట్ షేర్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట ఎక్కడైనా సరే. అలయన్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకున్న వీట, వాళ్ళు వీట ప్రచారం మంచిగా చేస్తున్న వీట కంపేర్ టు దట్ ప్రచారం కొద్దిగా వైసీపీ అనేది కొద్దిగా ఇంకా ఎడ్జ్లో ఉంటుంది అనేది నా అభిప్రాయం మేడం. ఓవరాల్ అయితే ప్రజెంట్ అలాగే ఉంది. మీరు అంటున్నారు మళ్ళొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని. మీరు ఇచ్చిన గత వారం రిపోర్ట్ తో కంపేర్ చేసి ఇప్పుడు ఇంకా వీళ్ళకే ఎడ్జ్ కనిపిస్తుంది ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా అంటున్నారు. బట్ అక్కడ చూస్తే 3 ప్రధాన పార్టీలు, అంటే 2 ప్రాంతీయ పార్టీలు, ఒకటి కేంద్రీయ పార్టీతో జతకట్టిన అలయన్స్ యొక్క ప్రభావం నిజంగా గ్రౌండ్ లెవెల్ ఏం లేదా? ఒకవేళ లేకపోతే కారణాలు ఏంటి? యాక్చువల్గా మేడం, యాక్చువల్గా ఏంటిదంటే ఇది అలయన్స్ కాకముందు టీడీపీ ఓట్ షేర్ అనేది బిలో 30 అలయన్స్ కాకముందు. ఆఫ్టర్ అలాగే జనసేన యొక్క ఓట్ షేర్ అనేది 5% ఎంటైర్ స్టేట్ మొత్తం ఓవరాల్ గా. బీజేపీది ఓన్లీ 1%. అంటే ముగ్గురు కలుపుకున్న వీట వాళ్ళది 36% దాటట్లేదు. అప్పటికి ఇంకా అలయన్స్ అనేది కాలేదు. అలయన్స్ కాకముందు ఈ 36% అనేది 37% అనేది అలయన్స్ అయినాక కొద్దిగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినాక లేకుంటే కొద్దిగా సింపతి రావడం వల్ల ఒక 5% పెరిగిన మాత్రం వాస్తవం. సో అది చూసుకుంటే అది 42-43 వరకు వెళ్ళిపోయింది మేడం. కానీ ఎప్పుడైతే ఈ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు తక్కువ ఓట్ షేర్ ఉంది. ఆ తక్కువ ఓట్ షేర్ అనేది అలయన్స్ కావడం యాక్చువల్గా ఏంటంటే అలయన్స్ కన్నా ముందు ముస్లిమ్స్ అనేది 60-40 ఆ రేషియోలు ఉండే. వైసీపీకి ఎక్కువ ఉండే, టీడీపీకి తక్కువ ఉండే. కానీ ఈ ఎప్పుడైతే అలయన్స్ పెట్టుకున్నారో బీజేపీ తోటి సమ్ కమ్యూనిటీ 2-3 కమ్యూనిటీస్ అనేది టోటల్ గా డిస్ అయిపోయింది. ఎట్లంటే ఇప్పుడు 70-80-20 లేకుంటే 70-30 అన్న రేంజ్లో వచ్చేసినాయి అన్నమాట కొన్ని కమ్యూనిటీస్ అన్నమాట. లైక్ ఈ క్రిస్టియన్స్ కావచ్చు, లేకుంటే ముస్లిమ్స్ కావచ్చు. ఈ కమ్యూనిటీస్ అనేది కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయింది మరి టీడీపీ ఓట్ షేర్ అనేది. ఇంతకుముందు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కూడా టీడీపీ ఓటు వేసే వాళ్ళు ఉంటారు క్రిస్టియన్స్ కానీ. అలాగే ఇప్పుడు ఎందుకు ఆ వ్యత్యాసం వచ్చింది అనుకుంటున్నారు? అంటే అలయన్స్ లో జనసేన కమ్మ వర్సెస్ కాపు ఈక్వేషన్స్ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అంటారా, లేదంటే బీజేపీని జత కట్టుకోవడం వీళ్ళకి ఇష్టం లేదంటారా? కమ్మ కాపు అనేది ఓట్ షేర్ ఉండే మేడం. యాక్చువల్ టీడీపీ అలయన్స్ బీజేపీ టీడీపీ అండ్ జనసేన 2 కలుసుకుంటే కొద్దిగా వేరేగా ఉంటుండే. కాకపోతే ఏంటిదంటే వాళ్ళకు తెలుసు మనం కంపల్సరీ మనము ఈ ముగ్గురు కలిసిన కొన్ని సీట్లు వస్తాయి అనేది ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి వచ్చారు. కానీ యాక్చువల్గా వీళ్ళ ముగ్గురు కలవకుంటే మాత్రం వాళ్ళకు సీట్స్ అనేది బిలో 20 వస్తుండే. ఈవెన్ సింగిల్ గా ఎవరు పోటీ చేసిన వీట టీడీపీకి బిలో 20 వస్తుండే. ఈవెన్ జనసేనకి అయితే 1 సీట్ రాకుండే మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓట్ షేర్ అనేది ఎంటైర్ స్టేట్ లో 49 పైన ఉంది, తక్కలేదు ఇక్కడ. కొన్ని కాన్స్టిట్యున్సీలలో 54-55 ఉంది, రాయలసీమ సైడ్ 60 వరకు వెళ్తుంది. అదే మీకు ఇక కోస్టల్ సైడ్ వచ్చేలాగల్లా 48-49 50 ఈ రేషియోలో ఉందన్నమాట కొన్ని కాన్స్టిట్యున్సీలలో. అదే నీకు ఎస్టీ కమ్యూనిటీ ఎక్కడైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ 55 వరకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఉంది అనుకోండి, అక్కడ 52 వరకు వెళ్తుంది. సో ఇక్కడ కొన్ని కమ్యూనిటీ అంటే కొన్ని బేస్ అంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు ఎస్టీ కానీ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలలో కొద్దిగా పర్సెంటేజ్ అనేది ఓట్ షేర్ చాలా పెరిగిపోయింది. అది రాయలసీమ అయితే ఇంకెక్కువ, ఈ కోస్టల్ సైడ్ అంటే కల్లా 49 అబోనే ఉందన్నమాట. ఎక్కడ వీటి తక్కువ లేదు మేడం. మెయిన్లీ టోటల్ జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? మేడం 90,000 పైన వస్తుంది, తగ్గదు కాదు. ఎందుకంటే మేము అక్కడ టీడీపీ అలయన్స్ అనేది ఇప్పుడు ఇంత ముందు కొద్దిగా ఉండే మేడం. యాక్చువల్గా ఇంత ముందు టీడీపీ ఒక 2 సీట్లు కొద్దిగా ఎడ్జ్ వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అనేది మొత్తం అక్కడ ఉన్న 10కి 9 మొత్తం కంపల్సరీ మొత్తం గెలిచేస్తుంది. ఒకటి వీటి అక్కడ వాళ్ళు ఓడిపెట్టలేదు మేడం మొత్తం ఓవరాల్ గా. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను. నెల్లూరులో ఇది ఒక 1 month బ్యాక్ ఒక టీడీపీ ఎడ్జిలా అన్న ఫీలింగ్ ఉండే మేడం యాక్చువల్ గా. అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ మేడం. ఏదన్నా కాన్స్టిట్యున్సీ గెలవాలి అంటే అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు వీట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ వచ్చేసింది మేడం. మెయిన్లీ
ఇది ఒకటి. పర్సెంటేజ్ వీట మేడం టోటల్ ఓవరాల్ చూసుకుంటే పర్సెంటేజ్ అనేది 47-48 ఉన్న ఓట్ షేర్ అనేది ఇప్పుడు 50కి వచ్చేసింది, 50కి వచ్చింది నియర్లీ. ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయలసీమ గల 54-55. ఈ నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్? మేడం ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం. యాక్చువల్ గా నేను ఒక వీక్ లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను, ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను. అయితే ఇక్కడ ఏంటిదంటే 7 కాన్స్టిట్యూన్సీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మేడం కొద్దిగా ఒక 20 డేస్ బ్యాక్ ఎట్లుండే కొద్దిగా టీడీపీకి 2-3 అసెంబ్లీలు గెలుస్తాయి అన్న ఫీలింగ్లు ఉండే మేడం, 2 నుంచి 3 అసెంబ్లీలు. కానీ ప్రజెంట్ సినారియో ఈ రోజు ఎలక్షన్ జరిగిన వీట 7 కాన్స్టిట్యూన్సీస్ అనేది 100% వైఎస్ఆర్సీ మాత్రం గెలుస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 25 డేస్ ఈ ప్రజెంట్ సర్వే చూసుకుంటే మొత్తం ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీ ఓట్స్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకేనగా ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డిని ఇక్కడ దించడం వల్ల ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ యొక్క వాల్యూ పెరిగిపోయింది. సపోజ్ విజయసాయి రెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తే మనకు ఇబ్బంది ఉండే మేడం అక్కడ. అంటే విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ పక్కా ఏదో పని చేస్తాడు, కమిట్మెంట్ చేసుకున్న క్యాండిడేట్, జగన్ సార్ కు దగ్గర ఉంటాడు, ఇతని వల్ల కంపల్సరీ ఏదో పని చేసుకోవచ్చు అనేది, లేక పని చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు అనేది పబ్లిక్ లో అయితే ఉన్నది మేడం. అది విజయసాయి రెడ్డి ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఓట్ అనేది పాజిటివ్ అయిపోయింది మేడం. ప్రజెంట్ టిల్ టుడే 7 కాన్స్టిట్యుయెన్సీస్ అన్ని. బట్ ఎలాంటి ఆధారాలు నాగన్? ఎందుకంటే ఇక్కడ నారాయణ లాంటి ఒక ఆర్థిక బలం పుష్టిగా ఉన్న లీడర్స్ ఉన్నారు, వేమిరెడ్డి లాంటి ఒక బిగ్ షాట్స్ ఉన్న ఈ నియోజకవర్గం వెరీ అంటే ఐ మీన్ పవర్ ప్యాక్డ్ కాన్స్టిట్యుయెన్సీ నెల్లూరు ఈజ్. అటు క్యాస్ట్ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా నారాయణ ఉండొచ్చు సారీ, కానీ అలాగే వేమిరెడ్డి సార్ కూడా ఉండొచ్చేమో. కానీ గ్రౌండ్ లెవెల్ ఏమొచ్చిందంటే మేడం క్యాండిడేట్స్ మెయిన్ మేడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకుంటే వైఎస్ఆర్సీపీ మనకు సాయి రెడ్డి గారు అన్నప్పుడు సాయి రెడ్డికి ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరు మాట్లాడతారు, ఎవరితో డిస్కషన్ ఉంటుంది, ఎవరితో అయితే డెవలప్ చేస్తారు, ఎవరైతే మాట్లాడతారు అనేది చేసుకుంటారు. కాబట్టి మనకి ఏంటిదంటే కొద్దిగా టౌన్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా మేడం, ఆ హెడ్ క్వార్టర్స్ అనేది కొద్దిగా పర్సెంటేజ్ అనేది కొద్దిగా అలయన్స్ అలాంటి ఓట్ షేర్ ఉంది. కానీ అలయన్స్ కన్నా రూరల్ కిరీటాల కల్లా మొత్తం 1 సైడ్ 70% 60% అనే రేషియోలో వచ్చేసింది మేడం. మెయిన్లీ సిటీ హెడ్ క్వార్టర్ అన్నప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇంకా 25 డేస్ టైం అనేది ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నా, ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఓట్ షేర్ని ఇంకా టైం కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో ఇచ్చారు వాళ్ళు, గ్యారంటీస్ అనేది కంపేర్ చేస్తున్నారు కదా, తెలంగాణ గవర్నమెంట్ ఏంటిది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటిది, లేకుంటే ఎవరు చేయాలో చేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇంతమంది సీఎం కాబట్టి అతను మళ్ళీ ఇస్తే కమిట్మెంట్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేదాన్ని వీట చూసుకొని ఓటేసారు చాలా ఉన్నారు మేడం, వెయిటింగ్ ఇస్తున్నారు చాలా మంది. అదొకటి. సో కమిట్మెంట్ అనేది వచ్చే యొక్క మేనిఫెస్టో బట్టి వీట ఓట్ షేర్ ఇంకా పెరగవచ్చు మేడం వైసీపీది. బట్ నాగన్న గారు 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన వ్యక్తికి 5 ఏళ్ల తర్వాత వ్యతిరేకత అనేది లేదా? ఉంటే ఏ సెక్టార్ లో ఉంది? ఒకవేళ నిజంగానే వ్యతిరేకత ఉంటే అది అక్కడ మనకి రిజల్ట్స్ లో చూపించాలి కదా. గతంలో దాదాపు 50% ఓట్ల అంటే మీన్ పోలింగ్ పర్సెంటేజ్ గెయిన్ చేసుకున్న వైఎస్ఆర్సీపీకి ఇంచుమించుగా ఇప్పుడు కూడా అదే పర్సెంటేజ్ ఎలా సాధ్యమవుతుంది సర్వే ఏజెన్సీలకు అనేది నా క్వశ్చన్. యాక్చువల్లీ మేడం 50% అనేది ఓకే లాస్ట్ టైం వచ్చింది, కానీ ఈ 50% అనేది పర్టికులర్ రీజన్ వైజ్ మారిపోతుంది నీకు. అదే రాయలసీమ వెళ్ళాలనుకోండి ఇది 54 to 55% ఉంది. ఎక్కడ ఇది కోస్టల్ ఏరియా ప్లస్ ఈ చుట్టుపక్కల రాయాలని చూసుకుంటే మాత్రం అక్కడ వాళ్ళది కొద్దిగా పర్సెంటేజ్ అనేది 59, 48 49, 50 రేంజ్ లో ఉంది. కానీ రాయలసీమ మాత్రం ఇది 54 to 55% వస్తుంది అన్నమాట. సో అది చూసుకుంటే. కాకపోతే ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ అంటే అంతే ఉంది కదా, ఓట్ షేర్ ఎందుకు పెరగట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లాస్ట్ 5 years లో వాళ్ళు ఏమంటారు అంటే మాకు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది, మేము చేసిన పని ఎంతో కొద్దిగా చేసాం, ప్రజలకు డైరెక్ట్ అకౌంటబిలిటీ ఇచ్చాము అని ఒక మెసేజ్ తీసుకుంటూ డెవలప్మెంట్ కాలేదని అంటున్నారు. కాబట్టి డెవలప్మెంట్ వాళ్ళు చేసి చెప్తున్నారు. కానీ నాకు కుటుంబానికి యాక్చువల్గా ఏంటంటే ఓట్ వేసే పబ్లిక్ ఏమనుకుంటారు మేడం, నా కుటుంబానికి ఏమొచ్చిందని చూసుకుంటారు. నా కుటుంబం డెవలప్ అయిందా, నా కుటుంబము
డెవలప్ అయిందా అనేది పబ్లిక్ గురించి కొంతమంది పట్టించుకున్న రోజులు అట్లా ఉంటారు, కొంతమంది ఉంటారు చదువుకున్న వాళ్ళు కానీ. ఈ పేదవాళ్ళు ఏమిటి అంటే నా కుటుంబం అనేది ఇంప్రూవ్మెంట్ అయిందా, అదే గవర్నమెంట్ వచ్చినాక నా కుటుంబం డెవలప్మెంట్ అయిందా కాలేదు అనేది చూస్తున్నారు. సో చూస్తున్నారు కాబట్టి ఎస్సీసీ BC-D-E ప్రొఫైల్ అనే కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ ఏజ్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు వన్ సైడ్ వచ్చేటట్లున్నారు మేడం. టోటల్ చూస్తే సర్వే అలాగే వస్తుంది రిపోర్ట్ మొత్తం అంత గ్రౌండ్ లో. ఓకే, ఇప్పుడు